బీసీలకు హామీ ఇస్తున్నాం. 3 కిలోవాట్ల వరకు దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా, మీ ఇండ్ల పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీకు కరెంటు ఛార్జీలు కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు హామీ ఇస్తున్నాం. మీ పొలాల దగ్గర కుసుమ కింద మీ పంప్ సెట్ల దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి. డబ్బులు నేనే ఇస్తా. మిగిలిన కరెంటు మీరు వాడుకోండి. మీ ఇంట్లో దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి. ఇప్పుడు చాలా మంది మోటార్ బైకులు వేసుకొని వచ్చారు, కార్లు వేసుకొని వచ్చారు. అవసరమైతే ఆ కరెంటుతో ఏవైతే పవర్ అన్ని ఛార్జ్ చేసుకుని ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వేద విద్యార్థులకు 3,000 భృతి, అర్చకులకు 15,000 పెంచాం, ఇమాములకు 10,000 పెంచాం, మౌజములకు 5,000 పెంచాం, పాస్టర్లకు కూడా 5,000 పెంచిన ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి తెలియజేస్తున్నా. ఆర్య వయస్సుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద 5 ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జూనియర్ న్యాయవాదులకి భృతి చెల్లిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవ్ సొమ్ము చెల్లించాం. గత ఉద్యోగుల అవమానాలకు గురి చేసింది, వారి పిఎఫ్ను కూడా కాజేసింది. నేడు మన కూటమి ప్రభుత్వం 1వ తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం. ఒకేసారి 7,500 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీలు ఆశాలకు 1,50,000 లబ్ధి వచ్చేట్టుగా గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు